మిరాయి మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా మంది విజువల్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగుంది అంటున్నారు. గుడ్, నాకు కూడా నచ్చాయి. కాకపోతే ఈ గ్లిమ్స్ లో మ్యాటర్ కూడా అదే లెవెల్లో ఉంది. మరి అదేంటో ఈ గ్లిమ్స్ ని బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసమ్ గానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మిరాయి మూవీ గ్లిమ్స్ బ్రేక్ డౌన్ ఇన్ తెలుగు. గ్లిమ్స్ లో మనకి 2 లొకేషన్స్ అయితే బాగా హైలైట్ చేసి చూపించారు, హిమాలయ మౌంటైన్స్ అండ్ డెజర్ట్. ఈ షాట్ లో బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ లోనే మేబీ ఈ గ్లిమ్స్ లో చూపించిన మాంక్స్ జీవిస్తూ ఉండొచ్చు. ఈ వ్యక్తి సామ్రాట్ అశోక్ గురించి, కళింగ యుద్ధం గురించి, పశ్చాత్తాపం గురించి, డివైన్ సీక్రెట్ గురించి, 9 గ్రంథాల గురించి, 9 మంది యోధుల గురించి, ఒక థ్రెడ్ గురించి, ఒక సేవియర్ గురించి చెప్పడం అయితే జరిగింది. అయితే వీటి గురించి ఇంకా డీప్ గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు మనం ఈ గ్లిమ్స్ ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడ విలన్ చేత్తో ఒక స్వాట్ పట్టుకొని ఉండటం చూసాం కదా. అయితే అతని కాస్ట్యూమ్ మీద ఒక వర్డ్ ని చూడొచ్చు. దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే వర్తి అని మీనింగ్ ఉంది. ఈ బుక్ మీద డిజైన్స్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఈజిప్షియన్ పిక్చర్ బ్లాక్ 3D ఫామ్ లో అయితే ఉండటం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఫైట్ లో కొన్ని చైనీస్ లెటర్స్ ని చూడొచ్చు. దీని మీనింగ్ క్వాలిటీ, లివ్ ఏ గుడ్ లైఫ్. అలాగే ఈ వర్డ్ కి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలీదు, కానీ సెనకో అని తెలిసింది. అలాగే ఇక్కడ రెడ్ డ్రాగన్ ని చూసాం కదా, ఇది నిజానికి అశోక పిల్లర్, మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ మన హీరో తేజ గారి ఎంట్రీని చూడొచ్చు. అయితే అతను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బో చేస్తున్నారు. మేబీ అతను వీళ్ళ లీడర్ అయి ఉండాలి, లేదా వాళ్ళ ప్రీవియస్ లీడర్ తో ఫైట్ చేసి ఆ ఫైట్ గెలిచాక ఇతనే మన న్యూ లీడర్ అని వీళ్ళు భావించి బో చేస్తూ ఉండాలి. బట్ వీళ్ళ డ్రెస్ కోడ్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది చైనీస్ మిడివల్ టైం పీరియడ్ డ్రెస్సెస్, లైక్ 200 BC ఆర్ 300 BC టైం పీరియడ్ డ్రెస్సెస్. ఐ మీన్ ఆ ప్యాటర్న్ ఉన్న డ్రెస్సెస్ వీళ్ళు ఇప్పటికీ ధరిస్తూ ఉండొచ్చేమో. అండ్ వీ కెన్ సీ ఈ షాట్ లో మన హీరో తేజ తనొక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే బ్యాట్మ్యాన్ బిగిన్స్ లో బ్రూస్ వెయిన్ ఎలాగైతే తనను తన వీక్నెస్ ని అధిగమించడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడో, అలా ఇక్కడ తేజ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చేమో. ఈ షాట్ లో మనం హీరోయిన్ ని చూసాం కదా, ఒకసారి తన హెయిర్ ని అబ్జర్వ్ చేయండి. సేమ్ హెయిర్ స్టైల్ ఉన్న అమ్మాయిని మళ్ళీ ఈ షాట్ లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ ఈ గ్లిమ్స్ లో ఇతను ప్రతి డైలాగ్ హీరోయిన్ కే చెప్పి ఉండొచ్చేమో. ఈ గ్లిమ్స్ ఎండ్ లో టైటిల్ పడేటప్పుడు సూర్యగ్రహణాన్ని మెన్షన్ చేశారు. అలాగే ఇతను విలన్ ని గ్రహణంతో కంపేర్ చేశారు. మేబీ గ్రహణం ఈ మూవీలో కీ రోల్ ప్లే చేయొచ్చు. అలాగే ఈ మూవీ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ తో పాటు చైనీస్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవబోతుంది. బట్ ఈ టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ చేస్తే ఫ్యూచర్ సూపర్ యోధ అని మీనింగ్ వచ్చింది. మేబీ మిరాయ్ అనే మీనింగ్ కి ఫ్యూచర్ అని అర్థం ఉండొచ్చేమో. సో ఇక్కడతో గ్లిమ్స్ బ్రేక్ డౌన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అసలు ఈ అశోకుడు ఎవరు? ఈ 9 మంది అశోకులు ఎవరు? కళింగ యుద్ధం ఏంటి? డివైన్ సీక్రెట్ ఏంటి? అంటే సింపుల్, మనం చిన్నప్పుడు అశోకుడు గురించి విన్నాం. రోడ్డుకి మధ్యలో చెట్లు నాటాడని మనకు చిన్నప్పుడు చెప్పారు. నిజానికి అశోకుడు ఒక మౌర్యన్ ఎంపరర్. ఇతను మగధ సామ్రాజ్యానికి చెందినవాడు. అయితే ఈ మూవీలో కళింగ యుద్ధం గురించి మెన్షన్ చేశారు కదా. నిజానికి అశోకుడు భయంకరమైన యుద్ధం చేసి కళింగ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ యుద్ధమే కళింగ యుద్ధం. అయితే ఈ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు చాలా మనస్తాపానికి చెంది బుద్ధిజం లోకి మారిపోయాడు. అయితే తను ఒక 9 మంది స్కాలర్స్ తో సీక్రెట్ సొసైటీని ఫామ్ చేశాడు. ఈ సీక్రెట్ సొసైటీని నిజానికి ఇండియన్ ఇల్యూమినాటీ అని పిలుస్తారు. సో ఈ 9 మంది పని వాళ్ళు కలెక్ట్ చేసిన నాలెడ్జ్ ని కాపాడటం. దీన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ మాంక్స్ రూపంలోనే ఉండేవాళ్ళు. సో వాళ్ళు అశోకుడు చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళలో ఏ ఒక్కరు చనిపోయినా, ఆ గ్రూప్ ని వదిలేసినా వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళు రీప్లేస్ అవుతారు. వీళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీకి చెందిన వాళ్ళు. అవేంటంటే ప్రాపగండా, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఆల్కెమీ, కమ్యూనికేషన్, గ్రావిటీ, కాస్మాలజీ, లైట్, సోషియాలజీ. ఏపీజే అబ్దుల్ కలాం, ఐసాక్ న్యూటన్, ఐన్స్టీన్ వీళ్ళు కూడా ఈ గ్రూప్ లో వాళ్ళే అని అప్పట్లో కొన్ని వదంతులు ఉండేవి. అయితే ఇప్పటికీ ఈ గ్రూప్ ఉందా అని మీరు నన్ను అడిగితే మేబీ ఉండొచ్చేమో, మనకు తెలీదు. మేబీ నేను కూడా వాళ్ళలో ఒకటి అయ్యి ఉండొచ్చు. నర్మయ్, నీకు అంత సీన్ లేదులే. నాన్నగారు వరుస వద్దు. ఎరా ప్రీవియస్ వీడియోస్ లో నన్నేం పెట్టలేదు? సారీ నాన్నగారు, ఏదో సమ్ టైమ్స్ అలా, మీకు తెలిసిందే కదా. ఇట్స్ ఓకే. ఈసారి నుంచి అయినా మమ్మల్ని కొంచెం వీడియోస్ లో పెట్టు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఫైనల్లీ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. వీడియో రన్ టైం పెరిగిపోతుందని చాలా ఫాస్ట్ గా చెప్పేశారు. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి.